సో చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు ఏంటి అని చెప్పేసి. సో ఇటీవల 3132 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. మీరు చూసే ఉంటారు, ఆ పోల్ కూడా కండక్ట్ చేశాను. సో ఆ పోల్ ఏంటి అని చెప్పేసి మీకు ఇందులో డిస్ప్లే చేస్తాను. సో ఇప్పుడు 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి అందరూ అడుగుతా ఉన్నారు, ఆ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో ఒక హైప్ ఇవ్వండి. ఇక మీ టైం ఎక్కువ వేస్ట్ చేయదలచలేదు. 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే ఆన్లైన్లో ఆఫ్లైన్లో అయితే జరుగుతూ ఉన్నది. అయితే ఈ ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అనేది చాలా తక్కువ చోట్ల జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కాలేజీలు వాళ్ళు వచ్చేసరికి ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ ఫ్యాకల్టీని ఎలవ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు క్యాంపైన్ టైం కాబట్టి వాళ్ళందరం కూడా వాటికే పంపిస్తా ఉన్నారు. ఇక చేయాలి అనుకునే వాళ్ళు ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ యూనివర్సిటీకి పోయి చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. అయితే ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయితే నాకు తెలిసి ఇప్పటివరకు అయితే ఉండదండి. ఈ పాటికే కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ ఎక్కడన్నా 1-2 చోట్ల జరుగుతూ ఉండవచ్చు. అయితే ఈ 2122 బీటెక్ మరి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఉంది అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ముందుగా 41 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ కావాల్సి ఉంది. ఎందుకంటే పీజీ సెట్ కౌన్సిలింగ్ కి చాలా మంది స్టూడెంట్స్ కు ఇబ్బంది అవుతుంది అనమాట. సో అది రిలీజ్ అయిన తర్వాత ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి అది R22 రెగ్యులేషన్ అయినా R18 రెగ్యులేషన్ అయినా జూలైలో రిలీజ్ అయ్యేదానికి అయితే ఉందండి. ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఏంటని చెప్పేసి సెపరేట్ వీడియో ఒకటి చేస్తాను. ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ సంబంధించింది కూడా ఒకటి నేను. అయితే మీరు ఇంతకుముందు చూశారు కదా ఆ పోలు ప్రకారం దీన్ని కూడా అంచనా వేసుకోండి ప్రస్తుతానికైతే. ఓకేనా? ఈ లోపు కనుక ఇంకేదైనా అప్డేట్ తెలిసినట్టయితే మీకు ఖచ్చితంగా అయితే నేను ఇస్తానండి అప్డేట్. సో ఇక గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఈ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఆగాల్సిందేనండి. ఖచ్చితంగా సబ్జెక్ట్లు అవ్వకుండా అయితే మీరు చేసుకోలేరు, అంటే బెస్ట్ మార్క్స్ రాకుండా చేసుకోలేరు. ఐ విష్ ఆల్ ది బెస్ట్.